బాలాకి నాకు గత 16 సంవత్సరాలుగా పరిచయం, స్నేహం, సావాసం. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత 16 years ఆఫ్ ట్రావెల్ ఆఫ్ అవర్ అసోసియేషన్ తర్వాత ఫస్ట్ టైం వాళ్ళకి ఒక స్టోరీ ఇవ్వడం, అదొక పెద్ద ఒక కెరీర్లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్గా భావిస్తున్నాం నేను, గోపిమోహన్. అలాగే ఒక లక్ష్యానికి, లౌక్యానికి ఒక లెజెండ్ తోడైన రోజు ఇది. ఆ మూడు తోడైతే ఆ మూడింటి కలయికే డిక్టేటర్. నేను మొన్న మధ్య కూడా, అంటే మాకు తెలుసు బాలయ్య బాబుకి ఇంతకు ముందు ఆయన చేసిన ఫిలిమ్స్ మా ముందు చాలా పెద్ద ఛాలెంజ్లాగా మాకు ప్రతిరోజు మేము కళ్ళు తెరిస్తే కళ్ళు మూస్తే అవే కనపడతా ఉంటాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఆయన చేసిన, అంతకుముందు నాకు బాగా ఇష్టమైంది నారీ నారీ నడుమురారి, అటువంటి ఫిల్మ్స్ ఎన్నో, అటు సాంఘికం కానీ ఫ్యామిలీ సైడ్ కానీ. అలాగే ఫెరోషియస్నెస్లో బాలాన్ని మించిన హీరో లేరన్నది నా అభిప్రాయం. సో మీ అందరం ఈ ఛాలెంజ్ని, మా ఎంటైర్ టీం, మా రత్నం గారు, శ్రీధర్ సీపాన, అలాగే వాసు, మేమందరం, గోపిమోహన్, మేమందరం ప్రతిరోజు ప్రతి క్షణం బాలా చేసిన సినిమాలని గుర్తు తెచ్చుకుంటూ, నెంబర్ వేసుకుంటూ, ఆ ఛాలెంజ్ని తీసుకుంటూ ఈ డిక్టేటర్ స్టోరీ తయారు చేయడం జరిగింది. దీనికి అదృష్టం ఏమిటంటే ఇండియాలోనే అతి పెద్ద సంస్థ, నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్, వాళ్ళు ఫస్ట్ టైం, వాళ్ళు ఇప్పటిదాకా ఆల్ బిగ్గెస్ట్ ఫిలిమ్స్ ఇన్ ద కంట్రీ, అటు బాలీవుడ్లో ఆల్ బిగ్గెస్ట్ ఫిలిమ్స్ అన్నిటికీ వాళ్ళు ఫండింగ్ వాళ్ళు చేస్తారు. అటువంటిది డైరెక్ట్గా ఫస్ట్ టైం తెలుగులో వాళ్ళు నిర్మాణం చేపట్టారు. దానికి తోడు వేదాశ్వ క్రియేషన్స్ అని మా వాసు బ్యానర్ తను కో ప్రొడ్యూసర్గా చేరి ఈ డిక్టేటర్ సినిమాని తీయడం జరుగుతుంది. లక్ష్యం సినిమాతో తను దర్శకుడిగా మారాడు, లౌక్యం సినిమాతో డిస్ట్రిబ్యూటర్గా మారాడు నేను, ఇప్పుడు డిక్టేటర్ సినిమాతో ప్రొడ్యూసర్గా మారుతున్నాడు వాసు. సో ఇలాగ ప్రతి సినిమా, అంటే ఒక సినిమా మీద, ఆ స్క్రిప్ట్ మీద, మేము చేసే టీం మీద, మా మీదే మాకు ఆ నమ్మకం ఉన్నప్పుడే మేము ఆ సాహసం చేయగలం. సో మా అందరినీ, మా టీం అందరినీ, మమ్మల్ని ఒక వెనకాలుండి మాకు ఒక ఎనర్జీ ఇచ్చింది బాల. ఎందుకంటే మేము ఫస్ట్ టైము తను లైన్ షూటింగ్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు డిక్టేటర్ అనగానే, డిక్టేటర్ టైటిల్ ఎక్స్ట్రాడినరీ, దానికి మ్యాచ్ అయ్యే స్టోరీ మాత్రం లేకపోతే ఇది పగులుద్దని చెప్పాడు. టైటిల్స్ ఆలోచించడం గొప్ప కాదమ్మా, స్కూల్కి వెళ్ళి పిల్లడు కూడా చెప్పగలడు టైటిల్స్. ఆ టైటిల్స్కి తగ్గ స్టోరీ తయారు చేయడం అన్నది ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. మేము ఆ ఛాలెంజ్ తీసుకున్నాం. ఇప్పటి వరకు అంటే నేను, గోపి, మేమందరం కలిసి ఎన్నో చేసిన సినిమాలు, డి రెడీ కానీ, దూకుడు కానీ, బాషా కానీ, ఆల్ దీస్ ఫిలిమ్స్లో ఒక హీరోయిజంతో పాటు ఎంటర్టైన్మెంట్, మేము ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ని మా నుంచి ప్రేక్షకులు ఆదరించారు మమ్మల్ని. ఆ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా బాలా మార్క్ ఆఫ్ హీరోయిజం, ఫెరోషియస్నెస్ ఉంటూ ఒక డిగ్నిఫైడ్ హ్యూమన్, ఒక క్యారెక్టర్, ఒక డిగ్నిఫైడ్ హ్యూమర్ కూడా ఆయన పిక్చర్లు చేయబోతున్నారు. ప్లస్ దీనికి తోడు బిగ్గెస్ట్ అసెట్ ఫర్ అవర్ ఫిలిం మా సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు, అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, అందరూ. సో హోల్ టీమ్, ప్లస్ అబోవ్ ఆల్ అండ్ నథింగ్ షార్ట్ అంజలి. సో ఎందుకంటే ఈ క్యారెక్టర్ మాకు చాలా ఇంపార్టెంట్. మేము ఫస్ట్ అసలు ఈ కథ అనుకున్నప్పుడు పుట్టిన డిక్టేటర్ తర్వాత ఈ కథకి అతి కీలకమైన క్యారెక్టర్ అంజలి క్యారెక్టర్. దీనికోసం చాలామందిని అనుకున్నాము, చాలామందిని మేము గత 1-2 monthsగా ఈ క్యారెక్టర్ సెట్ అయితే సినిమా హిట్ అని మా అందరి నమ్మకం. దానికి తగ్గట్టే నేను ఒక 1 week బ్యాక్ నేను ఫుల్ స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. అలాగ అంజలి ఈ సినిమాలోకి వచ్చింది. ఎందుకంటే అంజలికి అటు ఫ్యామిలీ ఆడియన్స్లో, యూత్లో తనకున్న ఫాలోయింగ్, ఎస్పెషల్లీ లేడీస్లో
తను చేసిన సీతమ్మ అని గీతాంజలి కానీ తన ఒక ప్రత్యేకమైన ప్రేక్షకుల ఇది గణాన్ని సంపాదించుకుంది. సో అందరి పాత్రలు ఇందులో ఇంకా చాలా కీలకమైన పాత్రలు ఉన్నాయి. సో ఈరోజు నేను మర్చిపోలేని రోజు. నేను డైరెక్టర్ అయిన తర్వాత బాలయ్య బాబుతో సినిమా చేయాలని నేను చాలాసార్లు అనుకున్నాను. నేను ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేసేటప్పుడే ఈ సినిమా చూస్తే ఒక డైరెక్టర్ ఈ హీరోతో పనిచేస్తాడు ఈ హీరోతో పనిచేస్తాడు అని డిసైడ్ చేయకుండా ఆ రోజున్న చిన్న హీరో దగ్గర నుంచి ఒక పెద్ద కమర్షియల్ పెద్ద హీరో బాలయ్య బాబు వరకు ఎవరితోటైనా ఈ డైరెక్టర్ సినిమా తీయగలడు అని అనిపించుకోవాలని ఎక్కువ బాలయ్య బాబుని దృష్టిలో పెట్టుకుని చేయటం జరిగింది. సో లక్ష్యం తర్వాత ఒకసారి అనుకున్నాము, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. సో ఇన్ని రోజులకి జరిగింది. అప్పుడు అది పోస్ట్పోన్ అవడానికి కారణం కూడా నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనకి లైఫ్లో చాలా ఇష్టమైంది వదులుకున్నప్పుడు దీనివల్ల ఇంకా గొప్పది ఏదో రాబోతుందని. సో అది ఈరోజు అర్థమైంది, ఆ రోజు ఆ ప్రాజెక్ట్ ఎందుకు జరగలేదని. అది ఎందుకంటే నేను ఈ డిక్టేటర్ సినిమాతోటి ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయటం, అలాగే ఒక కో ప్రొడ్యూసర్గా చేయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇది జరగడానికి అప్పుడు ఆ ప్రాజెక్ట్ జరగలేదేమో అనిపిస్తుంది. అసలు బాలయ్య బాబు గురించి చెప్పాలంటే అది ఒక చెప్పలేని ఒక మంచి అనుభూతి కలిగింది ఆయనతో ట్రావెల్ అయిన ఈ కొన్ని రోజుల్లోనే. అంటే ఒక సినిమా డైరెక్షన్ చేస్తానని వెళ్ళినప్పుడు కథ ఏంటి, నీ టీం ఎవరు, అసలు ఎలాంటి కథ చేస్తున్నావు, ఇలాగా మొత్తం స్టార్ట్ టు ఫినిష్ సూపర్ షాట్ కూడా ఏంటి అని తెలిసే వరకు ప్రాజెక్టులు స్టార్ట్ అవ్వడం జరగదండి చాలా చోట్ల. అసలు ఆయన మా మీద ఉన్న నమ్మకం ఏంటంటే, నేను లౌక్యం తర్వాత ఒకసారి వెళ్ళి కలిశాను, బాబు ఇలా మీతో ఒక సినిమా చేయాలనుకుంటున్నానంటే తప్పనిసరిగా చేద్దాం, మన 99 సినిమా మన ఇద్దరం చేస్తున్నాం అని ఒక సిట్టింగ్లో ఒక మాట ఇచ్చేసారండి. అప్పటికి అసలు థీమ్ ఏంటి కథ ఏంటి ఏమి లేదు. అంటే ఒక డైరెక్టర్ మీద అతని మీద ఆయన పెట్టుకున్న నమ్మకం నాకు భయం వేస్తుంది, ఒక రకంగా ఆనందం వేస్తుంది, ఒక రకంగా భయం వేస్తుంది. సో అప్పుడు నా బ్యాక్ బోన్స్గా ఉన్న నా రైటర్స్ కోన వెంకట్, గోపిమోహన్, శ్రీధర్ సేపాన, లక్ష్యం సినిమాకి నాతో పనిచేసి నాకు ఒక మంచి కమర్షియల్ హిట్ ఇచ్చిన రత్నం గారు, మేమందరం కూర్చోవడం జరిగింది. సో కోన గోపిమోహన్ ఒక అద్భుతమైన కథని చెప్పారు. సో దాన్ని డిక్టేటర్గా అనుకొని దాన్ని డెవలప్ చేయడం జరిగింది. స్క్రిప్ట్ వర్క్ చాలా బాగా జరిగింది. అసలు బాలయ్య బాబుకి రీసెంట్గానే మొత్తం చెప్పడం జరిగింది. డిక్టేటర్ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువ చెప్పడం బాగోదు, ఒకే ఒక మాట చెప్తాను. సినిమా అయిపోయిన తర్వాత దీనిలో ఉన్న గొప్ప విషయాలు ఏంటో నేను తర్వాత చెప్తాను. ఇప్పటి వరకు బాలయ్య బాబు తోటి ఫ్యాన్స్ చూసే సినిమాలు వచ్చినాయి, ఫ్యామిలీస్ చూసే సినిమాలు వచ్చినాయి. ఫ్యాన్స్ ఫ్యామిలీస్తో కలిసి చూసే సినిమా మేము తీయబోతున్నాం ఇప్పుడు. సో తప్పనిసరిగా ఇది అన్ని రకాల ఆడియన్స్ని ఒక యూనివర్సల్గా చూసి చాలా ఆనందించేలా ఉంటుంది సినిమా. క్యారెక్టర్లోకి వెళ్ళిపోయానని ఆయన జోక్ వేస్తుంటే అసలు చాలా ఆనందంగా ఉంది, అంత జోవియల్గా ఉండటం అనేది. ఈ సినిమాకి చాలా మంచి టెక్నీషియన్స్ దొరికారు. కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, మ్యూజిక్ తమన్, గౌతమ్ రాజ్ గారు, రవి వర్మ యాక్షన్ ఫస్ట్ టైం బాలయ్య బాబుతో చేస్తున్నారు. సో బ్రహ్మ కడలి, ఇలాగా మంచి టెక్నీషియన్స్ అందరూ మనసు పెట్టి ఈ సినిమా సూపర్ హిట్ చేయాలి అనే ఒక తపంతో చేస్తున్నాం. డెఫినెట్గా ఇది ఒక మంచి రేంజ్కి వెళ్తుంది. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పాలండి. ఏరోస్ ఇంటర్నేషనల్ ఇండియాలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ. వాళ్ళు ఫస్ట్ టైం ఈ సినిమాకి ఫుల్ ప్రొడక్షన్ చేయడం అనేది అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ప్రొడ్యూసర్ సునీల్ లుల్లా గారిని కలిసినప్పుడు మన కాన్సెప్ట్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి మనం ఇచ్చిన ప్రపోజల్స్ అని చూసి ఆయన మీరే కో ప్రొడక్షన్ చేయండి మేము మొత్తం చేస్తామని చెప్పారు. యాక్చువల్లీ నేను ప్రొడ్యూసర్గా ఈ ప్రాజెక్ట్ చేయడానికి మెయిన్ కారణం బాలయ్య బాబు. అంటే ఆయన ఒక మాట ఎందుకులేమ్మా వేరే వాళ్ళు చేసుకుంటారు అని అనకుండా నా మీద ఉన్న నమ్మకంతో టీం మీద ఉన్న దీంతో ఎస్ మనమే చేద్దాం, చాలా బాగుంటుంది, అందరం కలిసే చేద్దాం. ఎంత పీక్స్ చూపిస్తామో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా అంతే చూపించబోతున్నాం. తప్పనిసరిగా ఈ సినిమాని ఒక అద్భుతమైన సినిమాగా చేయడానికి మా ఎంటైర్ టీం తప్పిస్తున్నాం. తమన్ కూడా చాలా ఎక్సైటింగ్గా మ్యూజిక్ చేస్తున్నాడు. మీడియా వాళ్ళు, ఇండస్ట్రీ అందరూ కూడా
ఒక పాజిటివ్ వైబ్స్తో మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా జరగడానికి, బాలయ్య బాబుతో నేను సినిమా చేయడానికి నాకంటే కూడా అంటే ఒక సంకల్ప బలం అంటే ఎంత గొప్పది అనేది దీనికి నిదర్శనం. మా నాన్నగారు అన్నగారి వీరాభిమాని. ఆయన ఎప్పుడు ఆయన తలుచుకుంటాను, ఆయన పాటలు వింటూనే రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆయనకున్న ఆ సంకల్ప బలమే ఈరోజు నేను బాలయ్య బాబు సినిమా చేయడానికి కరెక్ట్ అయింది. ఆయనకి నేనంటే ప్రత్యేకమైన అభిమానం. నేను అన్నమయ్య సినిమా ఆయనతో వర్క్ చేయడం వల్ల ఇంకా ఆయన సొంత మనిషి కింద చూసుకుంటారు. మాకు కూడా పెద్ద దిక్కుగా ఉంటారు. ఆయన ప్రతి విషయం మాట్లాడి చెప్తూ ఉంటాం. సో ఆయనకి కొంచెం డల్గా ఉన్నా కూడా కంపల్సరీ బాలయ్య బాబు నా ప్రాజెక్ట్కి రావాలని చెప్పి ఆయన వచ్చి ఆయన ఆశీర్వదించి ఈ సినిమాకి డైరెక్షన్ ఫస్ట్ షాట్ చేయడం చాలా అదృష్టంగా ఉంది. సో అలాగే బాలయ్య బాబు సినిమా అనగానే గుర్తొచ్చే బోయపాటి శ్రీను గారు ఈ సినిమాకి క్లాప్ కొట్టడం చాలా అదృష్టం. అలాగే గోపాల్ గారు అసలు ఆ కమర్షియల్ సినిమాలకి అసలు మేము ఆయన సినిమాలు నాంది ఆయనే. అసలు ఇప్పుడు ఇందాక కోనా గారు చెప్పినట్టు సిట్టింగ్స్లో ప్రతిరోజు బాలయ్య బాబు ముందు సినిమాలు ఏంటి అని అంటే అసలు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అవన్నీ మేము తలుచుకోని రోజు ఉండదు. అందులో ఉన్న ఆ ఎమోషన్ని, ఆ రోజుల్లో వాళ్ళు చేసిన ఆ ఎమోషన్ని ఈ రోజుల్లో ఇప్పుడున్న ఆడియన్స్కి ఎలా అందించాలి అని మేము ప్రతిరోజు స్టడీ చేస్తూ ఉంటాం. డిక్టేటర్ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్గా యాక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం బాలకృష్ణ గారు కూడా ప్యార్గా వర్క్ చేస్తున్నాను ఈ సినిమాలో. క్యారెక్టర్ వైజ్ వస్తే నాకు కోన గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఒక కొంచెం డిఫరెంట్గానే రెగ్యులర్ వర్డ్ వాడకపోయినా నేను ఇప్పటి వరకు యాక్ట్ చేయాలంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది, ట్విస్ట్ మేకర్లా ఉంటుంది. ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నాకు విన్న వెంటనే స్క్రిప్ట్ బాగా నచ్చింది. అండ్ శ్రీవాస్ గారు డైరెక్షన్, ఆల్రెడీ 2 హిట్ మూవీస్ చేసిన డైరెక్టర్. అండ్ ఈ కాంబినేషనే చాలా బాగుంటుంది. అండ్ కోనా గారు, గోపి మోహన్ గారు వర్క్ చేస్తున్నారు. అండ్ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సచ్ ఎ బిగ్ బ్యానర్. ఫస్ట్ టైం తెలుగులో ఒక పెద్ద మూవీ ద్వారా లాంచ్ చేస్తున్నారు. ఇంత తమన్ మ్యూజిక్లో ఆల్మోస్ట్ లైక్ 3rd, 4th మూవీ. అండ్ చాలా మంచి మూవీ వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ హ్యూజ్ స్టార్ కాస్ట్ ఉంది. తర్వాత అండ్ నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఇప్పటికి నేను ఏం రివీల్ చేయలేను కాబట్టి వాట్ ఐ కెన్ సే ఇస్ ఇట్స్ అ గుడ్ మూవీ అండ్ గుడ్ రోల్. అండ్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మొట్టమొదటిసారి శ్రీవాస్ గారి డైరెక్షన్లో సినిమా చేయడం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. సరైన మంచి కథ కోసం, అలాగే అని చెప్పినట్టు అటు అభిమానులకి అలాగే అటు ఫ్యామిలీస్కి అందరు కూడా ఆడియన్స్ కూడా నచ్చే విధంగా మంచి సబ్జెక్ట్ ఏదో ఒక నేను ఇప్పుడు చెప్తుంటాను, ఏదో వైవిధ్యం చేయాలని ఒక ఉంటుంది నాలో తపన. అటువంటి అటు సినిమా తీసుకున్నా మీరు లెజెండ్ లేకపోతే మన లాయను అవన్నీ కూడా వాటికి భిన్నంగా ఇవాళ ఒక మళ్ళీ మంచి వేరే కొత్త రకమైన ప్రపంచంలో టైటిల్ డిక్టేటరు మరి చాలా బరువైన టైటిల్ చెప్పారు డైరెక్టర్ గారు. అటు అభిమానుల్ని అటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా నచ్చే విధంగా ఉంటుంది సబ్జెక్టు. అలాగే మొట్టమొదటిసారి ఇక్కడ ఏరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ సినిమాని నిర్మించడం, మొట్టమొదటిసారి తెలుగు చిత్రాన్ని ఇంతకుముందు కొలాబరేషన్లు అవి చేసినా కూడా మొట్టమొదటిసారి వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకంతో, మా కాంబినేషన్ మీద నమ్మకంతో ఈ సినిమాని వాళ్ళు నిర్మించడం, అలాగే వేదాశ్వ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఈ చిత్రాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇందాక చెప్పాను డిక్టేటర్ టైటిల్ గురించి కథ చెప్పాం. ప్రాణం తీసే భయం కన్నా ప్రాణం పోసే ఆయుధం గొప్పది. ఆ వెపన్నే నా క్యారెక్టర్, దాని పేరే డిక్టేటర్. అది కట్టే కొట్టే తెచ్చే. ఇక సినిమాకి కోన వెంకట్ గారు, అలా గోపి గారు కథా స్క్రీన్ ప్లే, అలాగే మన శ్రీధర్ సీపానా గారు ఆయనేమో రచన, అలాగే రత్నం గారు ఆయన సంభాషణలు, అలాగే తమన్ గారి మ్యూజిక్,
శ్యామ్ కే నాయుడు గారు కెమెరామెన్, అలాగే రవి వర్మ పోరాటాలు, అలాగే బ్రహ్మ కడలి ఆయన ఆర్ట్ డైరెక్టర్గా, అందరూ ఇదంతా కొత్త కాంబినేషను, చాలా ఉత్సాహంగా ఉంది. అలాగే అంజలి గారు, ఎందుకంటూ తను చాలా అనతి కాలంలోనే, తక్కువ కాలంలోనే ఒక మంచి నటిగా తనకంటూ ఒక ఇమేజ్ను తను సంపాదించుకుంది తన నటన కౌశల్యంతో. చాలా ముఖ్యమైన పాత్ర ఈ సినిమాలో తను చేసే పాత్ర. సో తప్పకుండా ఇంకా ఈ సినిమాకి టైటిల్కి తగ్గట్టుగా ఈ సినిమా చేసుకుంటూ కొత్త కాంబినేషన్లో తప్పకుండా కొత్త రికార్డులు మళ్ళీ సృష్టించడానికి మా శాయశక్తులు మేము ప్రయత్నం చేస్తాం. రికార్డుల కన్నా ముందు ప్రజలకు నచ్చే విధంగా మిగతా ప్రేక్షకులకైతేనేమి వాటికి మించిన రివార్డు లేదు. సో వాటికి రీచ్ అవుతాం, వాటికి రీచ్ అవ్వడానికి తప్పకుండా మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.